అందరూ చెప్పేది ఒకే మాటండి. ఫ్రీ టైమ్ అంటే రెస్ట్ టైమ్ అని. అలా ఏముండదు. నిజమేంటంటే లైఫ్‌లో ఎవ్రీ సెకండ్ ప్రెషియస్. ఇంట్లో ఉన్న హౌస్ వైఫ్స్ ఆర్ జాబ్ చేసే వాళ్ళకి చూస్తే ప్రతిరోజు ఆక్యుపైడ్ విత్ వంటలు, శుభ్రాలు, పిల్లలు, రెస్పాన్సిబిలిటీస్, జాబ్. వాళ్ళేమంటారు, "మాకసలు ఫ్రీ టైమ్ లేదు" అంటారు. అందులో కొందరైతే, "మ్యామ్ మేము ఆఫీస్, ఇల్లు." బట్ ఇలా చెప్పడంతోటి వుమెన్ రెస్ట్ దొరుకుతుందా? రెస్ట్ అన్నది అసలు ఏంటి? సో, ఇలా ఆలోచించి షీ బికమ్స్ సిక్ మెంటలీ, ఫిజికల్లీ, ఎమోషనల్లీ. బయటికి వెళ్లరు. ఎక్సర్సైజ్ ఉండదు. ప్యాషన్ లేదు. పర్పస్ లేదు. అదే యూఎస్‌లోనో, అదర్ కంట్రీస్‌లో చూస్తే వాళ్ళు ఫ్రీ టైమ్ అంటే రెస్ట్ టైమ్ అనుకోరు. ఫ్రీ టైమ్‌లో ఎక్సర్సైజ్ ఏదో ఒక ఎన్‌రోల్ అవ్వడం, డాన్స్‌లోనో, స్విమ్మింగ్‌లోనో పెడతారు. మనం ఫ్రీ టైమ్ ఏమనుకుంటాం? టీవీ ముందు కూర్చోవడం లేదా పడుకోవడం కదా! లేదా కొత్త కొత్త వంటలు చేయడం. ఇలా టైమ్ పాస్ అయిపోతుంది. బట్ గుర్తుపెట్టుకోండి, ఫ్రీ టైమ్ అంటే ఫ్రీడమ్ ఫ్రమ్ వర్క్ కాదు. ఫ్రీ టైమ్ అంటే ఫ్రీడమ్ టు గ్రో అన్నది. స్ ఆహ్, టీవీ సీరియల్స్ మానేయండి. చాటింగ్, అదేంటి వాట్సాప్‌లోనో లేదా సినిమాలు చూడడం అవన్నీ మానేసి మూవ్ యువర్ బాడీ. వర్కౌట్ చేయండి. కొత్తవి నేర్చుకోండి. దాంతో ఏమవుతది? మన మైండ్, బాడీ 2 స్ట్రాంగ్ అవుతాయి. లైఫ్ చాలా షార్ట్ అండి ఎవరికైనా. టైం తిరిగి మళ్ళీ రాదు. మనకి ఆహ్, 50 దాటుతే ఆ! తర్వాత ఏమవుతది? చాలు ఇంట్లో కూర్చుందాము, 50 వచ్చేసింది అని చెప్పి సగం కదలరు. ఇంకోటేంటంటే 60 వచ్చేసి బెడ్ మీదే ఎక్కేస్తారు. కాలు పట్టించుకోవడం, కాలుకి నూనె రాయించుకోవడం. ఏంటి ఇది లైఫా? మీ హెల్త్, మీ ఫ్యూచర్‌ని మూవ్‌మెంట్ అన్నది అవసరం. వర్కౌట్ చేయండి, వాకింగ్‌కి వెళ్ళండి, కొత్తవి నేర్చుకోండి, గ్రో అవ్వండి. ఎంతసేపు మన పిల్లలు చెప్పడం కాదు. మనకు కూడా కావాలి. అంతే, వయసైపోయిందని ఫుల్ స్టాప్ అన్నది లేదు. బికాజ్ అందరికీ ఒకే లైఫ్, స్ట్రాంగ్ మైండ్ ప్లస్ స్ట్రాంగ్ బాడీ ఈజ్ ఈక్వల్ టు స్ట్రాంగ్ లైఫ్ అని నమ్మండి. నమస్తే.